జాను, ఇన్ని రోజుల మన జీవిత ప్రయాణంలో ఏ రోజైనా, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా నిన్ను భార్యలా చూశానా, మహారాణిలా చూశానా? మహారాణిలాగే చూశాను కదా. సరే, అది వదిలే. నువ్వు కోరిన కోరికను ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? లేదు కదా. సరే, ఇవన్నీ కాదు. నీకేదైనా చిన్న దెబ్బ తగిలితే నీ కళ్ళల్లో నుంచి రావాల్సిన నీళ్లు నా కళ్ళల్లో నుంచి వచ్చేవా రావా? జైసర్ ఏం చేస్తున్నారు? జైసర్ చేయి తీయండి. చెప్పు జాను. తులసి గారు, కనీసం మీరైనా చెప్పండి. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు మీరు వద్దు అని ఇంట్లో నుంచి కూడా బయటికి పంపారు. అనరాని మాటలతో మాట్లాడారు, అవమానించారు, హింసించారు, హేళన చేశారు. మీ అత్తగారి వల్ల మీరు ఎంత నరకయాతన అనుభవించారో మీకు తెలుసు. కాని నా వల్ల మీ చెల్లెలు ఎప్పుడైనా అలా బాధపడిందా? లేదు కదా. మీ నాన్నకు మీరే చెప్పండి. ఏం చెప్పమంటారు? చెప్పండి, ఏం చెప్పమంటారు? మీరు చెప్పింది అబద్ధం అని చెప్పమంటారా, నిజం అని చెప్పమంటారా? ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తారింట్లో పరిస్థితి ఎలా ఉన్నా తన భర్త పంచే ప్రేమతో ఆ భార్య చాలా సంతోషంగా ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు నా భర్త నాకు అష్టైశ్వర్యాలు ఇవ్వకపోవచ్చు, అంతఃపురంలో పెట్టకపోవచ్చు, కానీ వీటన్నింటికంటే విలువైంది తన ప్రేమ నాకిచ్చారు. తన గుండెల్లో నా కోసం గుడి కట్టారు. ఆ ప్రేమని దేంతో వెలగట్టగలరు? చెప్పండి. నేను చూపించింది కూడా అదే కదా. కాదు కాదు, మీరు నా చెల్లిని ఒక పంజరంలో చిలకలా పెట్టారు.